వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇంగ్లీష్ అండ్ జీకే. ఒకసారి మనం ఏప్రిల్ నెలది ఒకసారి స్టాటిక్ని రివిజన్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఓకే ఫ్రెండ్స్, నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు అంటే నరేంద్ర మోదీ. అలాగే నీతి ఆయోగ్కి సీఈఓగా ఎవరున్నారు అంటే అమితాబ్ కాంత్. నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్గా ఎవరున్నారంటే రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. సో నీతి ఆయోగ్ గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నరేంద్ర మోదీ వచ్చేసి చైర్పర్సన్గా ఉన్నారు, అమితాబ్ కాంత్ వచ్చేసి సీఈఓగా ఉన్నారు, రాజీవ్ కుమార్ గారు వైస్ చైర్పర్సన్గా ఉన్నారు. నీతి ఆయోగ్ ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూఢిల్లీ. ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ ఎవరు అంటే టెడ్రోస్ అడ్హానామ్. WHO హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉంది. WHO ఎప్పుడు ఫౌండేషన్ చేశారు అంటే 1948 7th April, 1948 7th April. యునెస్కో గురించి చూద్దాం ఫ్రెండ్స్. యునెస్కో డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే ఆండ్రూ అజోలే ఉన్నారు. యునెస్కో హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్ అండ్ ఫ్రాన్స్లో ఉంది. యునెస్కో ఎప్పుడు ఫార్మేషన్ చేశారు అంటే 1946 4th November, 1946 4 నవంబర్న యునెస్కో ఫార్మేషన్ జరిగింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా యూనిసెఫ్కి ఎవరున్నారు అంటే హెన్రిటా హెచ్ ఫోరే. యూనిసెఫ్కి రీసెంట్గా న్యూస్లో ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరున్నారంటే హెన్రిటా హెచ్ ఫోరే. ప్రెసిడెంట్ ఆఫ్ యూనిసెఫ్ ఎవరున్నారంటే HEMS రబాబ్ ఫాతిమా. ఎప్పుడు దీన్ని ఫార్మేషన్ చేశారు అంటే ఇది కూడా 1946లో చేశారు. కాకపోతే హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే యూఎస్ న్యూయార్క్ సిటీలో ఉంది. చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ ఎవరు అంటే దిలీప్ రాత్. దేనికి ఉన్నారు అంటే చైర్మన్గా ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ ఎప్పుడు ఫౌండేషన్ చేశారు అంటే 1982 1982లో దీన్ని ఫౌండేషన్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే తెలంగాణ, హైదరాబాద్. ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ ఎక్కడుందంటే తెలంగాణ, హైదరాబాద్లో ఉంది. CEO ఆఫ్ ఫోన్పే ఎవరు అంటే సమీర్ నిగమ్ గారు CEO ఫోన్పేకి ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే బెంగళూరు, కర్ణాటక. DRDO చైర్మన్గా ప్రజెంట్ ఎవరున్నారు అంటే జి సతీష్ రెడ్డి. DRDO చైర్మన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1958 1958లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే న్యూఢిల్లీ. సార్క్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సార్క్లో టోటల్గా 8 మెంబర్ స్టేట్స్ ఉంటాయి. ఆ 8 మెంబర్ స్టేట్స్ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. ఒకసారి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి సార్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ఒకవేళ క్వశ్చన్లో సార్క్లో ఈ లేని కంట్రీస్ ఏవి అని అడుగుతారు. అలాంటప్పుడు మనకి కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి ఈ అన్ని దేశాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అంటే ఏబిబి అంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్. IM అంటే ఇండియా, మాల్దీవ్స్. ఎన్పిఎస్కి ఏమంటారు కదా, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సెక్రటరీ జనరల్గా సార్క్ ఎవరున్నారు అంటే ER వారాకూన్ గారు ఉన్నారు. సెక్రటరీ జనరల్గా సార్క్ ఎవరున్నారంటే వారాకూన్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే కాత్మాండు, నేపాల్. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి చైర్మన్ అండ్ మరియు బ్యాంకింగ్ MDగా ఎవరున్నారంటే మొహమ్మద్ ముస్తఫా. అదే మనకి సెబీ చూసుకుంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఎవరున్నారంటే అజయ్ త్యాగి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ముంబై. USAID అడ్మినిస్ట్రేటర్గా ఎవరున్నారంటే మార్క్ గ్రీన్ గారు USAID అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. రీసెంట్గా మన భారతదేశానికి 100 వెంటిలేటర్లు US అనేది సహాయం చేసింది. అలాగే USAID అడ్మినిస్ట్రేటర్ ఎవరున్నారంటే మార్క్ గ్రీన్.
హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే వాషింగ్టన్ డీసీ యుఎస్. హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీ యుఎస్. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. దీనికి ఎండి అండ్ సిఇఓ ఎవరున్నారు అంటే అజయ్ కన్వాల్. అజయ్ కన్వాల్. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి ట్యాగ్ లైన్ ఏది అంటే పైసేకి కాదర్. పైసేకి కాదర్. ఎండి ఆఫ్ ఐసిఐసిఐ లోంబార్డ్. దీనికి ఎండి ఎవరున్నారంటే భార్గవ దాస్గుప్తా. భార్గవ దాస్గుప్తా. అలాగే ఐసిఐసి సెక్యూరిటీస్కి ఎండి అండ్ సిఇఓ అంటే విజయ్ చండోక్. విజయ్ చండోక్ గారు ఐసిఐసి సెక్యూరిటీస్కి ఉన్నారు. అలాగే ఐసిఐసి లాంబార్డ్కి అయితే భార్గవ్ దాస్గుప్తా. ఐసిఐసి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే మహారాష్ట్ర, ముంబై. ఏఐసిటిఈ అన్ని చైర్మన్గా ఎవరున్నారంటే అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారు చైర్మన్గా ఉన్నారు. అదే యూబర్కి చూసుకుంటే ధారా క్షోరోవాసి. ప్రొనౌన్సియేషన్ పలక ఫ్రెండ్స్, ధారా క్షోరోవాసి. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ బయోటెక్. రీసెంట్గా కోవిడ్-19కి భారత్ బయోటెక్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో భారత్ బయోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరున్నారంటే కృష్ణ ఎం ఇల్లా. కృష్ణ ఎం ఇల్లా. దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే తెలంగాణ, హైదరాబాద్. తెలంగాణ, హైదరాబాద్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి డైరెక్టర్ జనరల్ ఎవరున్నారు అంటే నీతా వర్మ. నీతా వర్మ దేనికి ఉన్నారంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ ఎన్ఐసికి ఎక్కడుందంటే న్యూఢిల్లీ. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ట్రాన్స్కార్ప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎవరు అంటే అమితావ్ ఘోష్. అమితావ్ ఘోష్. సిటీ యూనియన్ బ్యాంక్ చైర్మన్గా ప్రజెంట్ ఎవరు అపాయింట్ అంటే ఆర్ మోహన్. సిటీ యూనియన్ బ్యాంక్ చైర్మన్గా ఆర్ మోహన్. సిటీ యూనియన్ బ్యాంక్ ఫౌండేషన్ చేసి ఎప్పుడైందంటే అక్టోబర్ 1, 1904. అక్టోబర్ 1, 1904. సిటీ యూనియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే తమిళనాడు అండ్ కుంభకోణంలో ఉంది. తమిళనాడు, కుంభకోణంలో ఉంది. ఫ్రెండ్స్, కరెక్ట్గా అడిగితే క్వశ్చన్ చైర్మన్ ఎవరు అని అడుగుతారు, లేకపోతే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతారు. కుంభకోణం, తమిళనాడు. చైర్మన్ ఆఫ్ మారుతి సుజుకి. మారుతి సుజుకి చైర్మన్గా ఎవరున్నారంటే ఆర్సి భార్గవ. ఆర్సి భార్గవ. అలాగే మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా ఎవరున్నారు అంటే కెంచి అయాకువా. కెంచి అయాకువా. చైర్మన్గా అయితే ఆర్సి భార్గవ. ఎండి అండ్ సిఇఓ అయితే కెంచి అయాకువా. ఎండి అండ్ సిఇఓ ఆఫ్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎండి మరియు సిఇఓగా ఎవరున్నారంటే ప్రశాంత్ త్రిపాఠి. ప్రశాంత్ త్రిపాఠి. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. న్యూఢిల్లీ. సిఇఓ ఆఫ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కి సిఇఓగా ఎవరున్నారంటే ఫ్రాన్స్ గురి. ఫ్రాన్స్ గురి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్, జెనీవా. స్విట్జర్లాండ్, జెనీవా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఏఐబిఏ. బాక్సింగ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే డాక్టర్ మొహమ్మద్ ముస్తాహసానే. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే స్విట్జర్లాండ్, లాసాసోనే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దానికి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే రాజేష్ రంజన్. రాజేష్ రంజన్. ఎప్పుడు ఈ సిఐఎస్ఎఫ్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1969. 1969 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. డైరెక్టర్ జనరల్గా ఉన్నారంటే రాజేష్ రంజన్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్. డ్రగ్స్ మరియు క్రైమ్స్కి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే గాదా ఫాతి వాలే. గాదా ఫాతి వాలే. ఇంటర్నేషనల్ వరల్డ్ గేమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే జోస్ పురురెన్జోలా లోపెజ్. పురురెనా లోపెజ్. ఇంటర్నేషనల్ వరల్డ్ గేమ్స్ అసోసియేషన్ సిఇఓగా ఎవరున్నారంటే జోయాచిమ్ గోసో. జోయాచిమ్ గోసో. ఈయన ఇంటర్నేషనల్ వరల్డ్ గేమ్స్ అసోసియేషన్, ప్రపంచ మొత్తం గేమ్స్ అసోసియేషన్కి జోయాచిమ్ గోసో ఈయన న్యూస్లో ఉన్నారు.
ఇంటర్నేషనల్ వరల్డ్ గేమ్స్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్, లుసాసునే. ఎండి అండ్ సిఇఓ ఆఫ్ పేటిఎం బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్కి ఎవరున్నారంటే సతీష్ కుమార్ గుప్తా ఎండి అండ్ సిఇఓగా ఉన్నారు. ఫౌండర్ వచ్చేసి విజయ్ శేఖర్ శర్మ. ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే పౌల్ ఎరిక్ హోయర్ లార్సన్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి ఎవరున్నారంటే కౌలాలంపూర్, మలేషియా. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే కౌలాలంపూర్, మలేషియా. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1934 5th జూలై నాడు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ దాన్ని స్థాపించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపర్ డైరెక్టర్గా ఎవరున్నారంటే సరిత్ కుమార్ దాస్. ఐఐటి రూపర్ డైరెక్టర్గా ఎవరున్నారంటే సరిత్ కుమార్ దాస్. డైరెక్టర్ ఆఫ్ ఐఐటి ఢిల్లీ ఎవరున్నారు అంటే రంజన్ బోస్. ఐఐటి ఢిల్లీకి డైరెక్టర్గా ఎవరున్నారంటే రంజన్ బోస్. ఐఐటి రూపర్కి డైరెక్టర్గా ఉన్నారంటే సరిత్ కుమార్ దాస్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్, దానికి డైరెక్టర్గా ఎవరున్నారంటే జి పద్మనాభం గారు డైరెక్టర్గా ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, జెనోమిక్స్ మరియు ఇంటిగ్రేటివ్ బయాలజీకి డైరెక్టర్గా ఎవరున్నారంటే అనురాగ్ అగర్వాల్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్కి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే శేఖర్ సి మాండే. డైరెక్టర్ జనరల్ బార్డర్ రోడ్స్కి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ గారు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా ఎవరున్నారంటే డాక్టర్ ఎస్కే బరీక్. డైరెక్టర్గా ఎవరున్నారంటే ఎస్కే బరీక్. దేనికి అంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్ ఎవరున్నారంటే కైలాష్ దాన్ రత్నో. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఎవరున్నారంటే భూపేష్ బఘేల్. గవర్నర్గా అనసూయ ఉకి. మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్. గవర్నర్గా లాల్జీ టాండన్. సీఎం ఆఫ్ అస్సాంకి సర్బానంద్ సోనోవాలా. అస్సాంకి సీఎం ఎవరంటే సర్బానంద్ సోనోవాలా. గవర్నర్గా జగదీష్ ముఖి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే స్కాట్ జాన్ మారిసన్. ఆస్ట్రేలియా కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్. కింగ్ ఆఫ్ బహ్రెయిన్ యొక్క కింగ్ ఉంటారు. అక్కడ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఉండరు, కింగ్ ఉంటారు. బహ్రెయిన్కి కింగ్ ఎవరు ఉన్నారంటే హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా. క్యాపిటల్ బహ్రెయిన్ ఏంటంటే మనామా. దానికి ఒక కరెన్సీ వచ్చి దినార్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఖత్తర్కి వచ్చేసి షైక్ ఖాలిద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దల్జీజ్ అల్ థానీ. ఫ్రెండ్స్ ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, సౌదీ అరేబియాకి ఖత్తర్కి కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దల్జాజీ అల్ థానీ ప్రైమ్ మినిస్టర్ దాని ఖత్తర్కి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే హాసన్ దయాబ్. లెబనాన్కి హాసన్ దయాబ్. లెబనాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బీరూట్. లెబనాన్ కరెన్సీ వచ్చేసి పౌండ్. క్యాపిటల్ వచ్చేసి బీరూట్, కరెన్సీ వచ్చేసి పౌండ్. ఫ్రెండ్స్ ఇది ఏప్రిల్ మంత్కి ఒక స్టాటిక్ పార్ట్ న్యూస్లో ఉన్న వ్యక్తుల గురించి దాని యొక్క ఇంపార్టెంట్ అఫైర్స్ గురించి చెప్పాను. ఫ్రెండ్స్ మీకు నచ్చితే దీన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.